ఒక కీ కోసం పొద్దున్నే లెగుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మా డాడీ అయితే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో కీ వదిలేశారు. ఆ విషయం ఊరొచ్చాక చూసుకున్నారు. ఇంకా బైక్ తీయాలంటే కీ కావాలి కాబట్టి నన్ను ఆల్టర్నేటివ్ కీ ఉంటే తీసుకురమ్మన్నారు. ఇంకా అదైతే తీసుకొచ్చి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఈ చెట్టు అయితే కనిపించింది. ఏంటి ఏం కాయలని చెప్పి చూస్తుంటే మా డాడీ అయితే బండి ఆపేసి మరీ కోసుకుంటున్నారు. ఏంటి డాడీ అని అడిగితే బంకనేరేడుకాయలు అని చెప్పారు. ఇలాంటివైతే నేను ఎప్పుడూ తినలేదు. మరి ఎప్పుడైనా మీరు తిన్నారా? మా డాడీ వాళ్ళ స్కూల్ డేస్లో వచ్చేటప్పుడు ఇలాంటివి తినేవారంట. ఇంక కనిపించాక ఆగరు కదా, కోసుకొని అయితే తినటం స్టార్ట్ చేసేసారు. ఇంకా నేనైతే తినలేదు కానీ జస్ట్ చూపిస్తున్నాను. ఇది గ్రేప్లా ఉంది చూస్తాకి. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు ఈ బాదం చెట్టు అయితే కనిపించింది. ఈ చెట్టుకి కాయలు ఉన్నాయో లేదో తెలియదు కానీ కిందే బోల్డ్ ఉన్నాయి. ఇంకా పైనుంచి ఒక 5 కోసుకొని ఇంటికైతే తెచ్చేసుకున్నాము. ఇంకా తెచ్చుకున్నాక మామూలుగా ఉంటుందా ఏంటి, ఇంకా మా డాడీ నేనైతే అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని కొట్టడం స్టార్ట్ చేసాము. ఇంకా అది బయటకు వచ్చే వరకు దాన్ని అంతా చూడాల్సిందే. ఇంకా అలా కొట్టగా చిన్న పప్పు అయితే బయటకు వచ్చింది. దాన్ని అలా పడేయకుండా పొట్టలో అయితే వేసుకోవాలన్నమాట. ఒక మూల అలా పడుంటుంది. సర్లే చిన్నదే తిన్నాం కదా, ఇంకొంచెం తిందామని వేరే ట్రై చేస్తే సేమ్ అదే సైజు వచ్చింది. అయినా ఎప్పుడు బయట తినటం కాదు, ఇలాంటివి అప్పుడప్పుడు న్యాచురల్గా తింటూ ఉండాలి. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.